అంతరిక్షంలో ఉన్న శక్తులు చాలా మంది ఏంటంటే ఆ శక్తుల్ని కోరుకొని కిందకి వచ్చి ప్రదర్శన చేస్తుంటారు. నాకు ఈ శక్తి ఉంది, నీటిని ఆపే శక్తి ఉంది, గాలిని స్తంభింపజేసే శక్తి ఉందని ఈ ఎదవ పనులన్నీ చేస్తుంటారు. అసలైన సమయాచార పూజలు చేసేవాళ్ళు, సుషుష్మా మార్గంలో వెళ్ళేవాళ్ళు, వర్టికల్ గా తిన్నగా వెళ్ళిపోయే వాళ్ళకి శక్తులు లేవా ఏంటి? చెప్పండి. వాళ్ళు చేయలేరు. మీకంటే గొప్పవి చేస్తారు. రావణాసుడే శక్తులు ప్రదర్శించినప్పుడు రాముడు ప్రదర్శించలేదా అమ్మా? ఏం మాట్లాడుతున్నారు? అవతార పురుషుడు శ్రీకృష్ణుడు చేయలేడు. అవునా? ఆయన ఎక్కడ అవసరం ఉందో అక్కడ చూపించాడు. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చేయలేదు. తన గురించి తాను చెప్పుకోలేదు. నాకు ఈ శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు ఉన్నాయి. ఏమ్మా? అటువంటి పేరు ప్రఖ్యాతులు వాళ్ళకి అవసరం లేదు. అటువంటి ధనము అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు అది పెట్టుకొని దేశంలో తిరుగుతున్నారు. శ్రీకృష్ణుడికి అవసరం ఏముందమ్మా? రాముడికి అవసరం ఏముంది? ఆయన రాజ్యాన్ని త్యజించి వెళ్ళాడు అడవులకి. ఇంకా డబ్బుకి ఆయనకేం పని? శక్తులతో ఆయనకేం పని? అవసరమైనప్పుడు చూపిస్తాం లోక కళ్యాణంగా. రామబాణం మరి అప్పుడే కదా! ఎప్పుడు పడితే అప్పుడు రామబాణం వేసేసాడు. ఆ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు వేస్తాడు ఆయన? హయ్యర్ ఆల్టిట్యూడ్స్ హిమాలయాస్ లో యోగులు ఉన్నారు. ఈ కింద నాగసాధువులు గాని, అఘోరీలు గాని వీళ్ళందరికీ మహావతార బాబాజీ ఒక పరీక్ష పెట్టాడు. మీకేం తెలుసు ఇవన్నీ? గుంటలో పడ్డారు వీళ్ళంతా అఘోరీలందరూ. నీ దగ్గర శక్తులు ఉన్నాయని విర్రవీగారు. ఇప్పుడు గుంటలో ఒక గుంట తవ్వి అందులో వాళ్ళందులో పడినప్పుడు బాబాజీ వచ్చి అడిగారు, మీ శక్తులు ఉన్నాయిగా పైకి రండి అని. రాలేకపోయారు. అప్పుడు శక్తులు పనిచేయలేదు. ఇలా ఎన్నో పరీక్షలు పెడతారు వాళ్ళు. మహా యోగులు ఉన్నారయ్యా. తాడిదనేవాడైతే తలదనేవాడు ఒకడు ఉంటాడు, గుర్తుంచుకో. నువ్వే అఘోరి మనం అనుకోకూడదు. అఘోరి అనేది ఒక పరతత్వము. ఏమ్మా? లోపల నువ్వు అఘోరిగా, బయట యోగివిగా. ఏమ్మా? యోగాన్ని నువ్వు అదే యోగం అంటే ఏమిటి? అఘోరీలు అంటే ఏమిటి? లోపల యుద్ధము చేసి విజయం సాధించి ఆజ్ఞాచక్రంలో చండికా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటమే నీకు యోగం, రాజయోగం పట్టటం. అలా చెయ్యండి. అంతేగాని ఇదేంది ఇది ఎంత నాన్ సెన్స్ అంతా క్రియేట్ చేస్తుంది. సనాతన ధర్మం అంటే అర్థం కాకుండా ఇప్పుడు ఇప్పటికే లక్షల్లో వచ్చాయి డెఫినేషన్ సనాతన ధర్మం అంటే ఏంటో. ఏది మనం వినాలో తెలియదు, ఏది త్యజించాలో తెలియదు. అవునా? ఏదో పెళ్లికి వెళ్తే భోజనాలు పెడతారు చూడండి అమ్మా, పెళ్లి భోజనం. ఏం తినాలో తెలియదు, ఎక్కడ మొదలు పెట్టారు, తుది లేదు మొదలు లేదు. పక్కవాడు ఎక్కడికి పోతే వాడిని పట్టుకొని మనం పోతాం. అట్లా చెప్పకూడదు కదమ్మా. ఇంటి తిండి ఎలా ఉంటుంది? పప్పు కూర ఇట్లా ఉంటాయి. ఆ పద్ధతిగా చెప్పామనుకో. సనాతన ధర్మం ఒకటే డెఫినేషన్ ఉంటుంది. ఎన్ని డెఫినేషన్స్ ఉండవు సనాతన ధర్మానికి. నేను చెప్పాను కదా సనాతన ధర్మం అంటే ఏమిటో. ఏమో ఈ సృష్టి అంతా కూడా ధర్మం మీద. ధర్మము ధర్మి కూడా ఈ ప్రచండ చండిక అని అంటున్నారు. ఆమె నుంచి ధర్మములు పుట్టాయి. ఏమ్మా? మామిడి చెట్టు మామిడికాయలే కాయాలి. సూర్యుడు ఆకాశంలోనే ఉండాలి. ఇగో ఇప్పుడే చెప్పాను ఋతువులు ఎలా మారుతున్నాయి. ఇదంతా కూడా ఒక సనాతన ధర్మము. ఏదో ధర్మము నడుపుతోంది. ఈ నడిపే అదృశ్య శక్తి ఎవరు అంటే ఈ ప్రచండ చండిక అని చెప్తున్నారు. అది సనాతనము. ఏమ్మా? రూపాలు కావు, నామరూప జగత్తులు కావు. శక్తి, అదృశ్య శక్తి ఏదైతే ఉందో అదే ప్రచండ చండిక. అది తెలుసుకోండి ఫస్ట్. ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప అని కాదు. అదే విగ్రహారాధన కానీ ఇంకేదైనా కానీ. ఏమ్మా? ఆ మాటకు వస్తే శ్రీ విద్య నుంచి అన్ని మతాలు వచ్చాయి. అసలు మతం అనేది ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? ఇదే సనాతన ధర్మమే. సృష్టి ప్రారంభం నుంచి కూడా ఉన్నది సనాతన ధర్మం. కామేశ్వర పరమాత్మకి సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు అక్కడి నుంచి సనాతన ధర్మం అనేది వచ్చింది. అంటే శ్రీచక్రంలో బిందువు నుంచి వచ్చింది. సో ఇప్పుడు ధర్మాన్ని ఎవరి దగ్గర ఉంది? ధర్మిగా కూర్చున్న శివశక్తుల్లో ఈ ధర్మం అనేది నిగూఢంగా ఉంది. సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఈ సనాతన ధర్మములు ఏవైతే వారిలో నిబిడీకృతం ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చాయి. విత్తనము భూమిలో నాటినప్పుడు వృక్షము ఏ విత్తనం నాటాడో ఎవరికి తెలియదు. అది బయటికి వచ్చిన తర్వాత ధర్మం అండి, ఇది మామిడి చెట్టు అండి అని నువ్వు తెలుసుకుంటున్నావు. ఎంత ఉందమ్మా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ శ్రీ విద్య. అర్థమైందా? సో తెలుసో తెలియకో మాట్లాడటం కాదు.
ఆ పరిపూర్ణమైన ఆ ఋతుంబర ప్రజ్ఞలు ఏవైతే నువ్వు ప్రచండ చండికా దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం దగ్గర నువ్వు పొందుతావు, అప్పుడు నువ్వు మౌనాన్ని ఆశ్రయిస్తావు గాని మనసుని ఆశ్రయించవు. మనసు అనేది అమనస్కం అయిపోయింది. అది అయిపోయిన తర్వాతే ఋతుంబర ప్రజ్ఞలు వస్తాయి. అందుకే ఆది శంకరాచార్య లాంటి మహానుభావుల జీవిత చరిత్రను నువ్వు గమనిస్తే ఈ బంధాల వెంట వారి మనసు వెంట వాళ్ళకి మనసు లేదు. వాళ్ళ తల్లి కూడా ఏమంది, పెళ్లి చేసుకుని సెటిల్ గానైనా ఈ సన్యాస మార్గం ఎందుకు అంది. చూసారా? అప్పుడు ఆమెకు ఒక పరీక్ష పెట్టి చూపిస్తాడు. అవునైనా నువ్వు లోకాని కోసమే పుట్టావు అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తుంది. అంటే ఆయనకి మనసు లేదు. ప్రచండ చండిక తల్లి ఏమో ఆ తల్లి యొక్క అనుగ్రహం వలన ఆయన ఆది గురువు అయ్యాడు. మొదటి గురువు అయ్యాడు ఈ సృష్టికి. ఆది శంకరాచార్య అన్నారు కదా, దాని తర్వాత ఈ గురువులందరూ వచ్చారు, మిగతా గురువులు. కానీ ఆ మహానుభావుని కూడా దర్శనం చేసుకుంది ఆనందఘనులు వారు బద్రీనాథ్లో. ఏమో ఆయన ఆయన అక్కడ ఆయన సమాధి అనకూడదు కానీ ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. ఆ జ్యోతి వెళ్ళింది అక్కడ. ఇది బాబాజీ స్టోరీస్ అనే పుస్తకంలో చదవండి. ఆంజనేయ స్వామిని, ఆది శంకరాచార్య వారు, అశ్వత్థామ వీళ్ళందరినీ కూడా ఆయన కలవటం జరిగింది. వారు ఆ పుస్తకం చదివితే మీకే తెలుసు. నేను అంతవరకు చెప్పగలుగుతానమ్మా. ఇక తర్వాత మీ యొక్క ఇంట్రెస్ట్, నేను కూడా ఎంత చెప్తాను. సో దాని చేత మనలో ఋతుంబర ప్రజ్ఞగా అది క్రిందకి వస్తుంది. అప్పుడు ఆ అమ్మవారు ఏం చేస్తుంది, నాయన నీకు ఋతుంబర ప్రజ్ఞలు ఇచ్చి, ఇప్పుడు మా ఆనంద గనులు వారు ఉన్నారు, మరి ఇన్ని విషయాలని ఋతుంబర ప్రజ్ఞలు ఇవి సామాన్యమైన బుద్ధిలోంచి వచ్చిన ఆలోచనలు కావు, ఎవరో నవల రచయిత రాసిన కథలు కావు. ఇవి ఋతుంబర ప్రజ్ఞలమ్మ. నాన్నగారి పుస్తకాలు, మహానుభావుడు ఆయన రాసినవన్నీ, శ్రీ విద్యా రత్నమాల 108 ఉపనిషత్తుకి ఆయన భాష్యం చెప్పారు. ఆయన ఆ భాష్య పుస్తకాలని చదవండి. లలితా సహస్రనామాలన్నిటికీ కూడా భాష్యం చెప్పారు. రేపు మనకి అంతర్గత రహస్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఋతుంబర ప్రజ్ఞల వల్ల వచ్చింది. ప్రచండ చండిక అమ్మవారు ఆయనకి అలా ఇచ్చింది. ఆ రూపంలో ఆ తల్లి అన్ని ఇచ్చి ఇవన్నీ చేయించింది. అవి అంటారు ఋతుంబర ప్రజ్ఞలు. అవి కిందకి వచ్చాయి అంటాడు. కిందకి వస్తుంది, ఇది మహారహస్యము అన్నాడు. ఆయన జీవితమే మహారహస్యం. ఆయన తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టు, నీ గురువుని తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టు. ఈ ప్రచండ చండిక యొక్క మంత్రం ఏమిటి? ఈ మంత్రం ఇది కేవలం భాష్యంలోనే చెప్తున్నానమ్మా. ఇది ఎవరికి ఉపదేశం చేయలేదు, ఎవరు చెయ్యొద్దు. మళ్ళీ ఫోన్ చేసి మీరు ఆ రోజు భాష్యంలో చెప్పారు, ఆ మంత్రం చేస్తున్నాను. ఎందుకంటే గురువు ముఖత నేర్చుకోవలసిన మంత్రాలు. ఇది కేవలము నా భాష్యంలో అవసరం ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఓం శ్రీం హ్రీం ఐం ప్రచండ చండికే హుం ఫట్ స్వాహ. మళ్ళీ చదువుతాను. ఓం శ్రీం హ్రీం ఐం ప్రచండ చండికే హుం ఫట్ స్వాహ. 7 లక్షలు చేస్తే ఆ తల్లి అనుగ్రహం పొందొచ్చు. మంత్రాన్ని మళ్ళీ ఎలా చేయాలో అనేది కూడా చెప్పాను, విధానం. స్థూల సూక్ష్మ సూక్ష్మతర 4 చతుర్యాగ క్రమంగా ఈ మంత్రం చేస్తే అది పండుతుంది. ఇది మేము చెప్పే ఆఖరి మాట. ఊరికే బయట గట్టిగా అది ఇచ్చినంత మాత్రాన అమ్మవారు కరుణించదు. నేను 1,00,000 సార్లు చెప్పాను, గట్టిగా వైఖరిలో అన్నంత మాత్రాన పుణ్యం అయితే వస్తుందేమో గాని నీకు అమ్మవారి దర్శనం గాని అమ్మవారి అనుగ్రహం గాని రాదు. చెప్పుకున్నావు కాబట్టి పుణ్యం ఇస్తుంది అంతే. చతుర్యాగ క్రమారాజ్య అని అమ్మవారికి ఒకటి ఉంది. స్థూలాన్ని నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి, మనసులోకి ప్రాణశుద్ధి చేసుకోవాలి. ఈ ప్రాణాన్ని ఉదాన ప్రాణాన్ని ఉత్పత్తి చేస్తే జ్యోతిగా ఈ మంత్రం నేను అంటే ఈ అక్షరాన్ని నాదము చేసి నాదాన్ని ఏం చేయాలి, జ్యోతిగా మలిచి ఆ జ్యోతిని నువ్వు దర్శనం చేయాలి. అదే ఆత్మ దర్శనము. అప్పుడు ఆజ్ఞాచక్రంలో ప్రచండ చండిక ఆ శక్తులు నీకు ప్రసాదిస్తుంది. అప్పుడే నీకు మంత్రం పండింది అన్నది లోక రివాజు ఏమో తంత్రశాస్త్రంలో. సో ఓం శ్రీం హ్రీం ఐం ప్రచండ చండికే హూం ఫట్ స్వాహ అన్నది మంత్రం. ఇది అర్చ విశేషముగా చేస్తే ప్రపంచంలో అట్టి ఉపాసనకు ఏది అసాధ్యము కాదు. అర్చ విధానముగా అంటే ఏంటంటేనమ్మా, యజ్ఞము యాగము అర్చన చేస్తుంటారు కదా, ఇలా నువ్వు ఈ అమ్మవారిని నమ్మకం పెట్టి విశ్వాసం పెట్టి చేసుకుంటే ఈ లోకంలో నువ్వు ఏది సంకల్పించినా కూడా ఆ తల్లి అది నీకు అప్రయత్నంగా అతి సులభతరముగా నీకు అది ప్రసాదిస్తుంది అని చెప్తున్నారు. అంటే కోరికలు సంకల్పాలు తీరుతాయి.
అందరూ ఇది తెలుసుకొని ఇక్కడికి ఆపేసేసి ఇంకా ఇదే చేసుకుంటూ కూర్చున్నారు. ఇంకా అసలు ప్రచండ చండిక ఆజ్ఞాచక్రం తుర్యందక ఎవరు గూడా అటు వెళ్ళాలని, ఆ సుషుమ్నా మార్గంలో వెళ్ళాలని ఎవరు ప్రయత్నం చెయ్యరు. హ్మ్. ఏది అసాధ్యము కాదు. సిద్ధి అయి తీరవలసిందే. నువ్వు చేశావు అంటే, అర్చన చేశావు అంటే, ఈ మంత్రం చెప్పావు అంటే, నీకు సిద్ధి అయి తీరాల్సిందే. ఇంక తిరుగులేదు. ఆదిభౌతికంగా నువ్వు ఏది కోరుకున్నా అయిపోతుంది. సమస్య లేదు. అట్లని ప్రతిదాన్ని సంకల్పించకూడదు అని గూడా చెప్తున్నారు చూడండి. ఆ! ఇదేదో బానే ఉంది. నాకు సిద్ధి వచ్చిందని జెప్పి, వీడికి మంచి చేసి పక్కవాడిని ఆ! ఏంటి అన్యాయం జేయటం. అంతే గదమ్మా! ఇదే ప్రయోగాలు జేయటం మంచిది కాదు అని జెప్తున్నారు. అంటే ప్రతిదాన్ని సంకల్పించకూడదు అని. అంటే ఈ అమ్మవారిని దుష్ట సంకల్పంలో ఉపయోగించకూడదు. మంచి వాళ్ళని బాధ పెట్టకూడదు. లోక కళ్యాణంగానే నువ్వు కోరుకోవాలి. పోనీ నీ ఇంటి వరకు అయితే నా పిల్లలు, నా భర్త బావుండాలి. ఆయన అనారోగ్యంగా ఉన్నాడు. ఆయనకి ఆరోగ్యం ప్రసాదించు తల్లి. ఇట్లా నీకు సమయాచారంగా ఈ సంకల్పాలు, సత్సంకల్పాలన్నీ, శివ సంకల్పాలన్నీ గూడా ఆ తల్లి నెరవేరుస్తుంది. ఈ సిద్ధి నీకు ఇస్తుంది. ఇందులో ఏమాత్రము అనుమానము లేదు అని జెప్తుంది. ఏనన్నా? ఎవరు చేయలేని పనిని చేయవలసి వస్తే ఈ ఉపాసన ఎంతో ఉపయోగిస్తుంది. ఇప్పుడు అయ్య బాబోయ్! ఇది మా వల్ల కావట్లేదండి ఈ పని. అందరూ చేతులెత్తేసారు అన్నప్పుడు గూడా, ఆ పనిని గూడా నువ్వు ఈ అర్చన చేస్తే, ఈ ప్రచండ చండీ అమ్మవారి అర్చన చేస్తే, ఆ పని గూడా అతి సులభతరముగా అది నెరవేరిపోతుంది అని చెప్తుంది. అర్థమైందా? ఎంత కష్టమొచ్చినా గూడా నిన్ను దాటింపజేస్తుంది అమ్మవారు. ఉపనిషత్తుల్లో ఇప్పుడు ఉపనిషత్తుల గురించిలో ఈ చిన్నమస్త అమ్మవారి ప్రస్తావన వస్తుంది చూడండి. ఉపనిషత్తుల్లో చిన్నమస్త అనబడే చండికా ఉపాసనను జ్యోతిర్విద్య అంటారు. ఏమని అంటారు? ఉపనిషత్తులో జ్యోతిర్విద్య అంటారు. ఎందుకంటే సుషుమ్నయే జ్యోతి. జ్యోతి మార్గం కదమ్మా! పాత్ ఆఫ్ లైట్. సో, దీన్ని జ్యోతి విద్య అంటారు. అది కేన శ్వేతశ్వేతార ఉపనిషత్తు గాని, వారాహ ముక్తిక ఉపనిషత్తు గాని, ఏమ్మా మన దగ్గర ఉన్నాయి. శ్రీ విద్యా రహస్యాల్లో కైవల్య ఉపనిషత్తు గాని, ఇలా 118 ఉపనిషత్తుల్లో అదంతా గూడా ఈ యొక్క జ్యోతిర్విద్య గురించే నాన్నగారు కొన్ని వేల ఉపనిషత్తులు ఉన్నాయమ్మా. అందులో ఈ జ్యోతిర్విద్య ఎక్కడెక్కడ దాచపెట్టబడి ఉన్నదో ఆ ఉపనిషత్తులకే ఈయన భాష్యం చెప్పడం జరిగింది. అన్నీ అవసరం లేదు. 118 గురువుగారు రాసినవి చదవండి చాలు. 3 పుస్తకాలున్నాయి నా దగ్గర. అన్నీ ప్రింట్ చేయించా మీకోసమే. నేను మీ ఆస్తులన్నీ, ఆధ్యాత్మిక ఆస్తులన్నీ నేను సమకూరుస్తున్నాను. భౌతికం వదిలేసేయండమ్మా. ఆధ్యాత్మికం సంబంధించిన ఆస్తి అంతా గూడా నేను పోనీ ఇవాళ కాకపోయినా నా పిల్లలు అమ్మవారు అదే అనుకుంటుంది కదా! ఇప్పుడు నువ్వు గూడా అంతే గదా! నీ పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా వాడు రేపొద్దున అర్థం చేసుకుంటారు. పాపం వాడి బుద్ధి వికసించలేదు. దాని విలువ తెలీదు వాడికి. అని ఓర్పుగా ఎలా ఉంటావు? మేము గూడా అలానే ఉంటాం. పోనీ ఇవాళ వాళ్ళు చదవకపోయినా రేపొద్దున నా తదనంతర కాలంలో మీకు దాని విలువ తెలిసినప్పుడు మీరే వచ్చి తీసుకొని చదివి ఆ రోజు గురువుగారు చెప్పారు. అది నువ్వు చదివిన తర్వాత దాని సానుభూతి తెలుసుకున్న తర్వాత దాని విలువ తెలుసుకుంటావు. అది నేను చెప్పేది. సో, అది ఉపనిషత్తులో జ్యోతిర్విద్యగా అని పిలుస్తారు. చిన్నమస్త అంటే కొంచెము భయోత్పాతము కలుగుతుంది. చిన్నమస్త అంటే సహజంగా భయోత్పాతాలు కలిగిస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు కాళీ అమ్మవారి ఉపాసన ఉంది. అమ్మో! కాళీ ఉపాసన అంటే నాకు భయమండి. ఆమె నాలిక బయటికి తీస్తుంది. రక్తం ఇలా చేతిలో రక్తం మొండం పట్టుకొని రక్తం కారుతూ ఉంటుంది. అవునా? ఇవన్నీ కొద్దిగా భయోత్పాతం కలుగుతుంది. దీన్ని జ్యోతిర్విద్య అంటే జేయము సమకూరుతుంది. అంటే ఈ భయోత్పాతము అంటే ఏంటంటేనమ్మా, ఈ యొక్క దశమహావిద్యలులోకి నేను ఈ అమ్మవారిని ఆరాధిస్తాను అని అనుకున్నప్పుడు మొదటిగా నీకు భయం అనేది వస్తుంది. తర్వాత నీకేమో దీని జ్యోతిర్విద్య మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు అంటే ధ్యేయం పెట్టుకొని, లేదు నేను ప్రసన్నంగా మహాకాళి అమ్మవారిని నేను ఆమె ప్రసన్నంగా నాకు కనిపించాలి. ఈ సమయాచారంలో సంకల్పం సరిగ్గా ఉంటే యద్భావం తద్భవతి. అమ్మ నువ్వు నవ్వుతూ కనిపిస్తున్నావు అంటే అక్కడ నవ్వుతూనే కనిపిస్తుంది కాళీ అమ్మవారు. అమ్మా నువ్వు నాకు నీ భయమే అక్కడ అక్కడ ప్రతిఫలిస్తుందమ్మా. ఏమ్మా అదే గురువు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఏ దేవత అయినా ప్రసన్నంగానే నీకు కనిపిస్తూ ఉంటుంది. అది గురువు యొక్క గొప్పతనం. ఏమ్మా భయోత్పాదనం కలుగుతుంది. దీని జ్యోతిర్విద్య అంటే జయము సమకూరుతుంది.
నిన్ను జయం వైపు కూడా నిన్ను నడిపిస్తుంది. నువ్వు ఏదైతే పెట్టుకున్నావో ఏ దేవతలు ఇవ్వలేంది ఈ దశమహావిద్యల్లో ఈ చండిక ప్రచండ చండిక అమ్మవారు ఎవరు ఇవ్వలేంది నీకు ఇస్తుంది. నీ జయాన్ని దగ్గరికి నిన్ను చేరుస్తుంది అని చెప్తున్నారు. అమ్మ బాబోయ్! నేను ఒక్కడిని నేను వెళ్ళలేనమ్మా అంటే నేనున్నాను పదరా అంటుంది. అలా అంతరిక్షములో నుండి అంతరాత్మ వరకు ప్రవహించే జ్యోతిష్మతి జ్యోతిష్మతి ఏదైతే ఉన్నదో సుషుష్మ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని ఏమంటారు అమ్మా? దాన్నే ధ్యేయముగా చేసి ఉపాసన చేస్తే అదే ప్రచండ చండి. అవునా? జ్యోతిష్మతి విద్యమ్మ, నువ్వు జ్యోతిని ఆరాధిస్తున్నావు, విగ్రహాలు ఇవన్నీ కావు, మాయని కాదు. జ్యోతి మార్గంలో నేను ప్రచండ చండిక ఆజ్ఞాచక్రం పైన ప్రచండ చండిక యొక్క అమ్మవారి అనుగ్రహం కోసము ఈ సుషుష్మ మార్గంలో గ్రంథిత్రయాన్ని పెట్టుకొని కలుపుకుంటూ మూలాధారం నుంచి కుండలిని శక్తిని నేను జాగృతం చేసుకొని ఆజ్ఞాచక్రంలో ప్రచండ చండిక దగ్గరికి వెళుతున్నాను, ఉపాసన చేస్తున్నాను, మంత్రం చెప్తున్నాను. ఇప్పుడే మంత్రం చెప్పాను కదా, అదియే ప్రచండ చండి ఉపాసన అంటారు. ఈ రీతిగా చిన్నమస్త అంటే సుషుష్మ ఆరాధన అని తెలుసుకోవాలి. ఈ చిన్నమస్త ఆరాధన అంటే ఏంటి? సుషుష్మ ఆరాధన అని నువ్వు తెలుసుకో, ఇంకేది కాదు. చిన్నమస్త అంటే అది. ప్రచండ చండిక ఆరాధన, ఈ ప్రచండ చండిక ఆరాధన, వైరోచని ఆరాధన, జ్యోతిష్మతి విద్య ఆరాధన, ఇవన్నీ కూడా ఒకటే. అంటే చిన్నమస్త ఆరాధన కానీ సుషుష్మ ఆరాధన, అందులో ప్రచండ చండిక కానీ. నేను ప్రచండ చండిక ఆరాధన చేస్తున్నాను స్వామి, నేను వజ్ర వైరోచిని యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నా. ఎన్ని మార్గాలు నువ్వు వెళ్ళినా నువ్వు ఆరాధన చేస్తోంది, నమస్కారం పెడుతోంది, పూజ చేస్తోంది, కేవలము ఆ ప్రచండ చండికకే చెందుతుంది, ఇంకెవరికి చెందదు. అన్ని నదులు సముద్రుడే తీసుకుంటాడు, ఇంకే సముద్రము తీసుకోదు అని. అన్ని అందులోనే లయమైపోతాయి. మానవ శక్తికి అందని మహోత్కృష్ట దివ్య కార్యములను, నీకు మానవులకి అందని మహోత్కృష్టమైన పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నిటిని కూడా అసాధ్య కార్యములను అంటే అసాధ్యమైన కార్యాలు కూడా చేయగలిగిన ఆత్మదీప్తిని తెచ్చుకోవడానికి ఆత్మదీప్తి అంటే నీ యొక్క ఆత్మస్థైర్యము, నీ ఆత్మ దగ్గర ఆత్మదీప్తి, ఆ తేజస్సును తెచ్చుకోవడానికి ఈ విద్య పరమ ఉపకారి. ఈ తల్లిని నువ్వు గనక పట్టుకుంటే మహోత్కృష్టమైన దివ్య కార్యములు, శ్రీకృష్ణుడు షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళందరూ కూడా మహోత్కృష్టమైన మానవులు చేయలేని పనులన్నీ చేసి చూపించారు. అంటే ఈ ఆరాధన చాలా పరమ ఉపకారి అని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సుషుష్మ మార్గంలోనే అవతరించి మానవులు కూడా సాధ్యం కాని మహోత్కృష్టమైన పనులు చేశారు అన్నది పిండితార్థం. ఇక్కడికి ఈ యొక్క ప్రచండ చండీ విద్య సమాప్తమైందమ్మా.